ఒక పిట్ట కథ చెబితే కళ్ళప్పగించుకుని బాగా వింటారు, నిద్ర కూడా రానివ్వకుండా. ఒక స్టోరీ చెబితే బాగా వింటారు. ఎక్కడో ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేశాడంట, దానికి సంబంధించిన న్యూస్ చెప్తున్నాం అనుకోండి, బాగా వింటారు. పలానా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు అంటే చెవులు కోసేసుకుని వింటారు. అంటే సమాజంలో జరుగుతున్న వార్తలు ఏదైతుందో వార్తలు తీసుకొచ్చి చెబితే బాగా వింటున్నారు. కానీ సువార్త ఏదైతుందో సువార్తలో సత్యము, ఆ పరిశుద్ధమైన మాటలు ఏవైతే ఉన్నవో, మనిషిని పరిశుద్ధంగా మార్చే మాటలు ఏవైతే ఉన్నవో, ఆ మాటలు చెబితే మనుషులకు వినడానికి ఓపిక శూన్యము. కల్పనా కథలు చెవులకు దురద, అణిగిపోయే మాటలంటే బాగా ఇష్టము. బరబ్బా కావాలా, క్రీస్తు అనబడిన ఈ మెస్సియ్య కావాలని అడిగితే మాకు పరిశుద్ధుడొద్దు, నరహంతకుడు కావాలని కోరిన జాతది. మీకు పరిశుద్ధత కావాలా, ఇంకా లోకంలో ఉన్న ఇంకేదో కావాలనంటే మన నాశనాన్ని కొని తెచ్చే వాటిని మనం కోరుకుంటున్నాము. కానీ పరిశుద్ధమైన దేవుని సన్నిధి, పరిశుద్ధమైన దేవుని వాక్యము, పరిశుద్ధమైన దేవుని గుణాలు మనల్ని పరిశుద్ధులుగా మార్చే వర్తమానాలు ఏవైతే ఉన్నావో ఆ వర్తమానాలు మనం వినలేకున్నాం. చూడండి.